దేశం అంటేనే ఇష్టం లేని వీళ్ళ ఇక్కడ సమస్యల గురించి పోరాడేది. मैं खुद कहता हूं कि मुझे नहीं पसंद अपना भारत. వీళ్ళ మనకు విప్లవం గురించి మార్పు గురించి లెక్చర్లు ఇచ్చేది. మన దేశంలో హక్కుల కోసం పోరాడుతున్నాం అని చెప్పుకునే కొందరి అసలు రంగు ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇటీవల వార్తల్లో బాగా వినిపిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్ ఉజ్వల్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? నాకు మన భారతదేశం అంటే ఇష్టం లేదు, ఇక్కడ ఏమీ లేదు, నా చేతిలో కొంచెం డబ్బులు రాగానే నేను ఈ దేశం వదిలి విదేశాలకు వెళ్లిపోతాను అని ఏ మాత్రం సిగ్గు లేకుండా చాలా క్యాజువల్ గా చెప్పేశాడు. अगर आपके पास अच्छा खासा पैसा है तो आप प्रेफर करोगे मैं अब्रॉड जाके ही रहूं. मैं खुद कहता हूं कि मुझे नहीं पसंद अपना भारत. దీనికి ఆ ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ కూడా ఆశ్చర్యపోయి మరి మీరు చేస్తున్న ఈ పోరాటాలు నిరసనల పరిస్థితి ఏంటి అని అడిగితే దానికి నవ్వుతూ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి పారిపోలేకపోతున్నాను, భవిష్యత్తులో డబ్బు రాగానే వెళ్లిపోతా అని బదులిచ్చాడు. अभी मेरे पास अभी इतना जल्दी पैसा नहीं है कि मैं अभी भाग जाऊं, मतलब इन फ्यूचर. మన దేశం అంటేనే ఇష్టం లేని వీళ్ళ ఇక్కడ సమస్యల గురించి పోరాడేది. వీళ్ళ మనకు విప్లవం గురించి మార్పు గురించి లెక్చర్లు ఇచ్చేది. డబ్బులు వస్తే ఏ క్షణమైనా దేశం వదిలి పారిపోయే వీళ్లను నమ్మి కొందరు యువత రోడ్లెక్కి తమ భవిష్యత్తును ఎందుకు నాశనం చేసుకోవాలి? ఇదంతా చూస్తుంటే ఒకటే అర్థమవుతోంది, ఇది ఉద్యమం కాదు, యాక్టివిజం పేరుతో జరుగుతున్న అతిపెద్ద స్కామ్. ఇలాంటి స్వార్థపరుల చేతిలో సామాన్యులు పావులుగా మారుతున్నారు. వ్యవస్థను ప్రశ్నించడం, నిరసనలు చేయడం తప్పు కాదు, కానీ కనీసం దేశం మీద ప్రేమ లేని ఇలాంటి వాళ్లను గుడ్డిగా నమ్మడమే అసలైన తప్పు. యాక్టివిజం ముసుగులో ఉండి ఇలా దేశాన్ని అవమానించే వాళ్ల గురించి మీరేమంటారు? కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఇలాంటి వాళ్ళ అసలు బండారం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి వెంటనే షేర్ చేయండి. జై హింద్.